డ్రైవర్ యూనియన్ లీడర్లకి కొన్ని విషయాలు తెలియపరిచేకి ఈ వీడియో ముందుకు వచ్చాను. మళ్ళీ మన డ్రైవర్ అన్నలకినా ఈ వీడియో నచ్చితే మన లీడర్స్ దగ్గరికి, ముఖ్యంగా డ్రైవర్ యూనియన్ లీడర్స్ దగ్గరికి పంపేయండి. అలాగే మన తోటి డ్రైవర్ అన్నల దగ్గర కూడా పంపేయండి. ఈ వీడియో ఒక సారాంశం ఏమంటే, డ్రైవర్ అన్న గెలుపు కోసం, డ్రైవర్ అన్న కుటుంబాలలో ఆనందం కోసం, డ్రైవర్ అన్న గెలిపే లక్ష్యంగా ప్రతి డ్రైవర్ అన్నని హుందాగా గర్వంగా తలెత్తుకుని తిరిగేలాగా చేయాలని ఎంతో మంది గొప్ప లీడర్స్ డ్రైవర్ అన్న కోసం ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు. ఎన్నో దారుల్లో, ఎన్నో మార్గాల్లో వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. మళ్ళీ అటువంటి గొప్ప డ్రైవర్ యూనియన్ లీడర్లు అందరికి కూడా సరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ గొప్ప వ్యక్తులతో పాటు కొన్ని చెడ్డ యూనియన్లు కూడా ఉంటాయి కదా, అన్ని మంచి యూనియన్లు ఉండవు కదా. కొన్ని చెడ్డ యూనియన్ల గురించే తెలపరచాలని ఈ వీడియో ముందుకు వచ్చింది. చెడ్డ యూనియన్లు ఎలాగైనాయంటే, ఇప్పుడు నిజాయితీగా పోరాడే యూనియన్లు కొన్ని అయితే, ఇంకా కొన్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, అలాగే వాళ్ళ పేరు కోసం కొన్ని యూనియన్లు ఓపెన్ అయ్యాయి. అలాగే డబ్బులు దండుకోవడానికి కొన్ని యూనియన్లు ఓపెన్ అయ్యాయి. మళ్ళీ మన డ్రైవర్ అన్నలు ఎంతో గొప్ప వ్యక్తులతో పాటు ఎంతో అమాయకులు. మన డ్రైవర్ అన్నలు ఎంత అమాయకులు అంటే, ఎవరైతే మోసం చేస్తారో అటువంటి వాళ్ళ సంఘంలో పోయే చేరుతారు. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, నిన్నటి రోజున మన డ్రైవర్ అన్న ఒక అతను ఫోన్ చేశాడు. అన్నా, నా పేరు ఇది, నేను యాక్సిడెంట్ అయ్యి దాదాపుగా 6-7 నెలల నుంచి ఇంట్లోనే ఉన్నానా, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, తినడానికి తిండి కూడా లేదన్నా, చాలా కష్టపడుతున్నాను. మీరు చేసే సేవలు నేను చూశాను, మీరు చేసే సాయాలు నేను చూశాను, ఫేస్బుక్ ద్వారా ఏదో యూట్యూబ్ ద్వారా ఎక్కడ చూశానన్నా, మళ్ళీ నాకు కూడా కొద్దిగా సాయం చేయండి అన్న, పుణ్యం కట్టుకోండి అన్న అని చెప్పాడు. సరేనా, ఖచ్చితంగా నేను నీకు సాయం చేస్తా. సాయం చేసేది నేను కాదు, నీ తోటి డ్రైవర్లు. నేను ₹1 సాయం అడిగాను. అడిగిన వెంటనే డ్రైవర్ల మీద అభిమానం ఉన్న ప్రతి డ్రైవర్ అన్న ₹1 సాయం చేశారు. సాయం చేసిన డబ్బులు చీరాలలో అలాగే నెల్లూరులో అందజేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ అనే అన్నగారికి సాయం చేసేది ఉంది. అన్నగారికి సాయం అందచేసిన వెంటనే తర్వాత నీకు సాయం చేస్తా అన్నాను. అనిన వెంటనే చాలా ఆనందపడ్డాడు మన డ్రైవర్ అన్న. అన్నా, నేను ఓ 2-3 యూనియన్లో ఉన్నాను. ఒక యూనియన్లో ₹750 సభ్యందం కట్టాను, ఇంకో యూనియన్లో 600 చిల్లర డబ్బులు కట్టాను, ఇంకో యూనియన్లో ఉన్నా కానీ దాంట్లో ఏం డబ్బులు కట్టలేదని చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాను అని చెప్తున్నాడు. మళ్ళీ యూనియన్ లీడర్లు, ఆ యూనియన్ పేర్లు తెలీదు నాకు, ఆ యూనియన్లకు ఒక విషయం చెప్పాలనే మీ ముందుకు వచ్చాను. అనా, ₹750 మీరు డ్రైవర్ దగ్గర తీసుకొని అతనికి యాక్సిడెంట్ బ్యాకప్ ఇన్సూరెన్స్ ఎందుకు చేపిలాగపోయారన్నా? అంత డబ్బులు తీసుకున్నారు కదా మీరు. సరే, ఇన్సూరెన్స్ చేపిలాగపోయారు. మీ యూనియన్ తరఫున అతనికి లక్షలు ఏమో అడగడం లేదు, ఎంతో అంత అతనికి సాయం చేయొచ్చు కదన్నా. సాయం డబ్బుల రూపంలో లేకుంటే అతనికి తినడానికి సరుకులన్నా ఇవ్వచ్చు కదన్నా. మళ్ళీ ₹750 ఎందుకు కట్టించుకున్నట్టు, ₹600 ఎందుకు కట్టించుకున్నట్టు? మీరు మీ దాంట్లో సభ్యంతం తీసుకుంటే వాళ్ళకి ఏంటి గ్యారెంటీ, వాళ్ళకి ఏంటి బ్యాక్ సపోర్టు? ఇప్పుడు మేమున్నాం, మాది చిన్న సంఘం, మాది బీద సంఘం. మేము ఏ డ్రైవర్ల దగ్గర డబ్బులు తీసుకోం. ఓన్లీ ఐడి కార్డు కనబడుతుంది కదా, ఈ ఐడి కార్డుకి ₹100 మాత్రమే తీసుకుంటాం. ఐడి కార్డుకు ఖర్చు మాత్రమే మేము తీసుకుంటాం గనక మేము అలాగే సాయం చేయలేం. మళ్ళీ మీ చాలా పెద్ద పెద్ద యూనియన్లు కదా, ₹750 ₹600 తీసుకునే మీరు ఇంకా ఎంత పెద్ద సాయం చేయాలన్నా? మేము ₹100 తీసుకుంటున్నాం, ఓన్లీ ₹100. మళ్ళీ మీరు ₹700 తీసుకుంటున్నారు. మళ్ళీ ₹700 తీసుకునే మీరు ఎంత సాయం చేయాలన్నా? కొన్ని యూనియన్లు అయితే వీడియోల ముందుకు వచ్చి
చాలా గొప్పగా వాళ్ళ యూనియన్ గురించి చెప్తా ఉంటారు. చాలా సంఖ్య చాలా ఎక్కువ చెప్తా ఉంటారు. 1,00,000 మందితో కలిగిన యూనియన్ మాది అంటారు. ఇంకొకరైతే 50,000 మందితో కలిగిన యూనియన్ అంటారు. మరి 50,000 మంది మీ యూనియన్లో ఉంటే, 1,00,000 మంది మీ యూనియన్లో ఉంటే మీకు ఎంత డబ్బులు వచ్చి ఉండాలా? దాని లెక్కలో చాలా కోట్లు వచ్చి ఉంటాయి. మళ్ళీ ఆ కోట్లు ఏం చేశారు? యాక్సిడెంట్ అయిన డ్రైవర్కి సాయం చేయకుండా ఆ డబ్బులతో మీరు ఏం చేస్తున్నారు? ప్రతి లీడర్ సమాధానం చెప్పాలి. ప్రతి యూనియన్ లీడర్ సమాధానం చెప్పాలి. గుర్తుంచుకోండి. ఉదాహరణకి చెప్తాను. 1,00,000 వద్దులేండి, 1,00,000 మంది అంటారు కదా, 50,000 మంది మీ యూనియన్లో ఉంటే 750 వద్దులేండి, 500 రూపాయలు మీ యూనియన్కి కడితే ఎంత అవుతుంది తెలుసా? 5 కోట్లు అవుతుంది. ఎంత? 5 కోట్లు. మళ్ళీ 5 కోట్లు డ్రైవర్ల డబ్బులు ఏం చేశారు? 5 కోట్లు ఏం చేశారన్నా డ్రైవర్ల డబ్బులు? సరే, 1,00,000 మందికి అంత అయితే 50,000 మందికి, సింపుల్ గా 50,000 మంది మీ సంఘంలో ఉంటే ఒక్కొక్కరు 500 రూపాయలు ఇచ్చిన 50,000 మందికి 2,50,00,000 రూపాయలు అవుతుంది. మళ్ళీ మీరు లక్షల మంది ఉన్నారంటున్నారు కదా, పెద్ద పెద్ద సంఘాలు అంటున్నారు కదా. మాదైతే చిన్న సంఘం లేండి. మా సంఘంలో 1,000 మందే ఉన్నారు. మీ సంఘంలో లక్షల మంది ఉండొచ్చు. మళ్ళీ ఏం చేశారు? వాళ్ళ డబ్బులు ఏం చేశారు? గతంలో కూడా మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు పద్ధతి మార్చుకోండి. డ్రైవర్లని కింద మోసాలు చేసుకుంటా మీ అంగడి నడుపుకోవాలంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండరు ఎవరని చెప్పాను. మళ్ళీ మీరు పద్ధతి మార్చుకోలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మోసగాడికి, డ్రైవర్ల సొమ్ము తిన్న ప్రతి ఒక్కడికి డ్రైవర్లతోనే బుద్ధి చెప్పించే రోజు అతి త్వరలో ఉందనేది మతికి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇటువంటి యూనియన్లని వదలరాదు. మళ్ళీ అన్నకి కూడా, అన్నకి ఈ వీడియో చూసే ప్రతి డ్రైవర్కి చెప్తా ఉన్నాను, అన్నా ఏదన్నా కానీ ఏ యూనియన్ అయినా కానీ మంచి యూనియన్ ఒక యూనియన్లోనే ఉండండి. నా యూనియన్లో చేరమని నేను చెప్పడంలే. మంచి గొప్ప వ్యక్తులు మొదలుపెట్టిన యూనియన్లు ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎన్నో యూనియన్లు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్న యూనియన్లో చేరి యూనియన్ని, సంఘాన్ని బలపరచండి. అప్పుడు మీకు యూనియన్ సంఘం మిమ్మల్ని బలపరుస్తుంది, మీకోసం పోరాడుతుంది. ఊకేట ఆవారగారుల యూనియన్లో చేరొద్దండి. చేరి మీరు చెడిపోతారు. మీకు ఎటువంటి, చూడండి, డ్రైవర్ ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే కూడా సాయం చేయలేదంట. 1కి 3 సార్లు చేసినా రెస్పాన్స్ లేదంట. వాళ్ళు యూనియన్ రెస్పాన్స్ ఇవ్వకుంటే ఎవరి దగ్గర పోతాడు? వీళ్ళు కదా నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో కదా వాళ్ళు యూనియన్లో చేరింటారు. మళ్ళీ వాళ్ళే రెస్పాన్స్ ఇవ్వకుంటే ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలో మన డ్రైవర్ అన్న బాధ. మళ్ళీ ఇటువంటి యూనియన్ లీడర్ల యూనియన్లో చేరొద్దండి. మంచోళ్ళు, నిజాయితీ పరులు, గొప్ప వాళ్ళు ఎన్నో మంది యూనియన్లు చేసి ఉండరు. అటువంటి యూనియన్లో చేరండి. మళ్ళీ మరొకసారి ఈ యూనియన్ లీడర్లకు తెలపరుస్తున్నాను. గతంలో కూడా మీకు చెప్పాను, ఎలక్షన్లు వచ్చే లోపల ఊసర్వల్లిలాగా కలర్లు మార్చి, రంగులు మార్చి మీరు డ్రైవర్లకు ఆ పార్టీకి ఈ పార్టీకి ఓటులేమని చెప్పుకుంటున్నప్పుడే నేను మీకు చాలా స్పీడ్ వార్నింగ్ ఇచ్చాను. కానీ మీరు మా పద్ధతి మార్చుకోవడం లేదు. ఇంకా నేను మీ పేరు, మీ యూనియన్ పేర్లు చెప్పేంత వరకు మీరు మారేటట్టు కనపడడం లేదు. కొద్దిగా మీకు మర్యాద ఉంది, పూర్తి మర్యాద పోగొట్టుకోవద్దండి. మళ్ళీ నా నోటితో వీడియో ద్వారాగిన మీ యూనియన్ పేర్లు అలాగే మీ పేర్లు చెప్పానంటే మీరు ఎక్కడ కూడా తలకాయ ఎత్తుకొని తిరగలేరు. ఇంట్లోంచి బయటకు కూడా రాలేని పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. మళ్ళీ మరొకసారి ఈ వీడియో ముఖాంతన ప్రతి డ్రైవర్ అన్నని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అన్న, ₹1 సాయంని ఆపొద్దండి. మీరు ఎప్పుడన్నా కానీ కష్టాల్లో ఉన్న డ్రైవర్లు అన్నని ఒక్కసారి మతికి చేసుకుని కష్టాల్లో ఉన్న డ్రైవర్లను ఆదుకుందామని ముందుకొచ్చి ₹1 సాయం చేస్తూ ఉండండి. మళ్ళీ
పోయిన నెల 24వ తారీఖు నేను వీడియో చేశాను. క్రిస్మస్ సందర్భంగా ప్రతి డ్రైవర్ అన్న పండగ సందర్భంగా ₹1 సాయం చేయండి అని చెప్పాను. అలాగే సంక్రాంతికి కూడా చెప్పాను. కానీ మన వాళ్ళు సాయం చేసే విషయంలో ముందుకు రాలేదు. ముందుకు రాండి అన్న. ఖచ్చితంగా ఆపదలు ఉన్న ప్రతి డ్రైవర్ని ఆదుకుందాం. నేను కాదు ఆదుకుంటున్నాను, మీరు. మీ ద్వారా నేను వాళ్ళకి డబ్బులు అందజేస్తున్నాను, అంతేగాని నేనేమి నా డబ్బులు ఇవ్వడం లేదన్నా. నేను కూడా మీలాగానే సాదా సీదా డ్రైవర్ పని చేసుకుంటూనే ఇలాగా డ్రైవర్ సేవ అలాగే యూనియన్ నడుపుతుంటానా. మళ్ళీ మీరందరూ కూడా ₹1 సాయం చేస్తూ ఉండండి. డ్రైవర్లను ఆదుకుందాం. మళ్ళీ ఆ ఫోన్ చేసిన డ్రైవర్ కూడా మీ ద్వారా మీరిచ్చిన డబ్బుల ద్వారా వాళ్ళకి సాయం చేస్తామన్నా. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.